సర్కారు బడి అంటే ఇప్పటికీ చిన్న చూపే. ప్రోత్సహించే వారుంటే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆనిముత్యాలను వెలుగులోకి తీసుకురావచ్చునని నిరూపించాడు ఓ ఉపాధ్యాయుడు. ఆ పాఠశాల విద్యార్థులు రాసిన కవితలు, పాటలు విదేశాల్లోనూ ఫేమస్ అయ్యాయి. ఈ కాలం పిల్లలు కాస్త సమయం దొరికితే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో గేమ్స్, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తారు. కానీ ఈ పిల్లలు కథలు, కవితలు, పద్యాలు, పాటలు రాసేస్తున్నారు. వీరి కథలు, కవితల పుస్తకాలు విడుదలై పలువురి ప్రశంసలు అందుకున్నాయి. సాహిత్యంలో రాణిస్తూనే చదువులోనూ ముందుంటున్నారు విద్యార్థులు. వీరి కవితలు, పాటలకు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూలబాట, మస్తిష్కానికి జ్ఞానం నింపిన అక్షరాల తోట. ఒక సెల్ ఫోను వచ్చింది, లైబ్రరీ కనుమరుగయ్యింది, రేయి పగళ్ళు వాట్సాప్తో కుస్తీ పడుతుంది లోకం. ఇది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నరసింహులపల్లె గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్. ఇందులో 50 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివే పిల్లలు ఉన్నారు. మాతృభాష అంతరించిపోకుండా పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కథలు, కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్నారు తెలుగు టీచర్ కందుకూరి భాస్కర్. కెనడా కేంద్రంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు భాషాభిమానుల పర్యవేక్షణలో ప్రతి నెల మొదటి ఆదివారం జూమ్ ద్వారా నిర్వహిస్తున్న కొడతారా బుజ్జాయిలు కార్యక్రమంలో తాము రాసిన కథలను విద్యార్థులు వినిపిస్తున్నారు. తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుంటయిందా ఓ నేను రాసిన కథ సింగరేణి కార్మికులు. నేను ఇందులో సింగరేణి కార్మికులు పొద్దంతా రాత్రంతా ఎలా కష్టపడతారో రాశాను. వాళ్ళ కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదని నేను ఇలా రాశాను. వీళ్ళు కోడి కూతకు ముందు లేచి రాత్రంతా గడియారం చక్రం లెక్క భూమి పొరల్లోనే తిరుగుతారు. అందుకే వాళ్ళ కష్టాన్ని చూసి నేను రాశాను. పాఠాలను కవితలుగా రాస్తూ పాటల రూపంలో పాడి వినిపిస్తున్నారు విద్యార్థులు. బాల సాహిత్యవేత్త అశోక్ ప్రోత్సాహకంతో విద్యార్థులు రాసిన కవితలు, కథలు 12 పుస్తకాలు ప్రింట్ అయ్యాయి. ఇందులో పల్లె పరిమళాలు, నిజమైన స్నేహితులు, కథల సంకలనాలు, ఆడపిల్ల, తెలుసుకో మిత్రమా, ప్రకృతి ఒడిలో, మణిపూసలు, అమ్మ పుస్తకాలు ఉన్నాయి. మొదటి 6వ తరగతిలో వచ్చినప్పుడు నాకు కథలు రాయడం అంటే ఎలాగో తెలియలేదు. కానీ మధ్యలో తెలుగు సార్ ప్రోత్సాహంతో ఫస్ట్ కథ రాశాను. బాల కవితల పుష్పాలలో నా కవిత కూడా వచ్చింది, అమ్మ కథ. అలాగే పల్లె పరిమాణాలలో నా కథ కూడా వచ్చింది. సమయం వేస్ట్ చేయొద్దని రాశాను. చీమ, అలాగే ఆత్మకథలలో చీమ అనే ఆత్మకథ రాశాను. ఆత్మకథలలో మనం చీమలు ఎలా క్రమశిక్షణలో నడుస్తున్నాయి, మనం వాటిని నేర్చుకోవాలని రాశాను. విద్యార్థులు రాసిన కవితలు, కథలకు సాహిత్య మేధావుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. 19 మంది విద్యార్థులు రాసిన కథల సంకలనం పల్లెటూరి పిల్లగాళ్ళు ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆవిష్కరించారు. నేను ఎన్నో కథలు, కవితలు రాస్తున్నాను. అది మా ఫ్రెండ్స్ తెలుగు సార్ ప్రోత్సాహంతో రాస్తున్నాను. మా తెలుగు సార్ ఎంతో మంచిగా చెప్తాడు. తెలుగు సార్ ప్రోత్సాహం ఎంతో బాగా ఇస్తాడు. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఇంకా కథలు రాయాలనుకుంటున్నాను. ఇంతవరకు 21 కవితలు అయ్యాయి. ప్రతి నెల తెలుగు తల్లి కెనడా వారు జూమ్ మీటింగ్ అనుమతిస్తున్నారు. అందులో జూమ్ పార్టిసిపేట్ అవుతున్నాము. 5th క్లాస్ చదువుతున్నాను. తెలుగు సార్ కూడా కవితలు, ఎన్నో కథలు రాయమన్నాడు. దానివల్ల మాకు పుస్తకాలు వచ్చాయి, ప్రైజ్ మనీ కూడా వచ్చింది. తెలుగు సార్కి మా సార్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా సార్ తెలుగు ఎంతో మంచిగా చెప్పాడు. ఆహారం చిన్న నక్క, కుందేలు నక్క, నక్క ఎలుక, ఇలా కవితలు రాసిన సార్. కెనడా కేంద్రంగా నిర్వహించే గడుగ్గాయి ఆన్లైన్ మానస పత్రిక అందించే పురస్కారాలను ఈ బడి విద్యార్థులు అలిశెట్టి రాహుల్, దరవేణి, అశ్విత అందుకున్నారు. ఇక్కడ పిల్లలు కథలు, కవితలు రాయడంలో కొంచెం మిగతా పిల్లల కంటే ముందంజలో ఉండడం జరిగింది. ముఖ్యంగా వారు రాసినటువంటి కథలు, కవితలు పత్రికల్లో ప్రచురితమైనప్పుడు కానీ లేదా వారికి బహుమతి పొందినప్పుడు కానీ ఎక్కువగా ఆనందం కలుగుతుంది అన్నట్టు. దాని స్ఫూర్తితోని మిగతా పిల్లలు కూడా రాయడానికి ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందు గత సంవత్సరం వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ విధంగా వారు రాసినటువంటి పుస్తకాలతో ఈ పాఠశాల నుండి ఒక 6 పుస్తకాలను కూడా ముద్రించడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఉండేటువంటి పిల్లలను కూడా మరింత తర్ఫీదునిచ్చి వారి చేత కూడా చదవడం, రాయడం, రాయించి కథలు రాయించే ప్రయత్నం చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. దానికి నాతో పాటు నా తోటి ఉపాధ్యాయ బృందం కూడా ఈ యొక్క తెలుగు పట్ల
కొంచెం వాళ్ళు కూడా శ్రద్ధ చూపడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. పిల్లలు ఈరోజు ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారంటే మాటల్లో చెప్పినంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకోసమంటే వారు ఈరోజు వారు రాసినటువంటి కవితలు కావచ్చు, కథలు కావచ్చు, వివిధ పత్రికలలో రావడం, అదేవిధంగా అనేక సంస్థల నుంచి కూడా బహుమతులు రావడం అనేది వారికి, వాళ్ళ తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయులుగా మా అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయము. ఈ విధంగా పిల్లలందరూ కూడా ఇక ముందు కూడా ఇంకా మరింతగా ఈ రచనలు చేస్తూ వారి భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆశిస్తున్నాం. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప రచయితలు, సాహితీవేత్తలు అవుతారంటున్నారు తెలుగు టీచర్ కందుకూరి భాస్కర్. కుటుంబ సభ్యులు పిల్లలను ప్రోత్సహించాలన్నారు.